నాకు కూడా అనుమానం వేస్తోంది. మనసులో ఏదో పెట్టుకుని లోకి ఇదంతా చేస్తున్నాడా అని. రోజీ, నీతో ఇలా సాయంత్రం వేళ సరదాగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. మన పెళ్ళయ్యాక కూడా మనం ఇలాగే హ్యాపీగా ఉందాం రోజీ. అలాగే విజయ్. విజయ్, నన్ను చూసినప్పుడల్లా నీకు నా డెత్ గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా డెత్ గుర్తుంటుంది. పెళ్ళయ్యాక కొద్ది రోజులు మాత్రమే మనం హ్యాపీగా ఉండగలం. ఏంటి రోజీ, పెళ్ళయ్యాక మనం కొద్ది రోజులే హ్యాపీగా ఉండగలం, ఆ తర్వాత నేను చనిపోతానని ఆలోచిస్తున్నావా? నువ్వు చావవు రోజీ, కానీ ఆ విషయం మాత్రం నీకు తెలియదు. ఏంటి రోజీ, ఏదో ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదు విజయ్. నీకిక అంతా మంచే జరుగుతుంది. బయలుదేరు. అలాగే తల్లి, మీరు చెప్పినట్టే చేస్తాను. దేవుని ముందు పెట్టు. వస్తానమ్మా. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. విజయ్, ఐస్ క్రీమ్ తిందామా? అలాగే రోజీ. ఎంత? 100 రూపీస్ సార్. ఏమ్మా, నీకు ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా? అవునండి. అయితే నువ్వు తినటానికి ఇంకో ఐస్ క్రీమ్ తీసుకోమ్మా. అవసరం లేదండి, ఇది తింటే నాకు సరిపోతుంది, ఇంకోటి అవసరం లేదు. అది తింటే నీకింకొకటి అవసరం లేదని నాకు తెలుసమ్మా, కానీ ఆ ఐస్ క్రీమ్ నువ్వు తినలేవు. ఈ ఐస్ క్రీమ్ నేను తినలేనా? ఎందుకని? ఎందుకంటే అది కాసేపట్లో కింద పడిపోతుంది. ఏమైంది రోజీ? కంట్లో నెల్స్ పడింది విజయ్. ఉండు, నేను తీస్తాను.
పోయింది. చూడండి, నా చేతిలో ఐస్ క్రీమ్ కింద పడుతుందని అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నేను కొందరి ముఖాలను బట్టి, వాళ్ల చేతులను బట్టి వాళ్లకేం జరుగుతుందో ముందే పసిగట్టి చెప్పగలను. అందుకే ఇందాక నీ ముఖం చూసినప్పుడు నీ చేతిలోని ఐస్ క్రీము కింద పడిపోతుందని నాకు ముందే తెలిసింది. చూడమ్మా, నీ ముఖం చూస్తుంటే పెద్ద కోటీశ్వర్ల ఇంట్లో జన్మించినట్టు అర్థమవుతుంది. నువ్వు పరిపూర్ణ జీవితాన్ని పిల్లా పాపలతో గడుపుతావమ్మా. అంతేకాదమ్మా, నువ్వు పెద్ద వ్యాపారవేత్తవవుతావు. నీ వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. ఎన్నో కుటుంబాలు నీ పేరు చెప్పుకొని బ్రతుకుతాయమ్మా. వామ్మో, ఈమెను చూస్తుంటే మొత్తం చెప్పేలా ఉన్నారు. ఇప్పుడు రోజు నిండు నూరేళ్ళు బ్రతుకుతుందని చెబితే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. రోజుకి ఏం అనుమానం రాకముందే ఇక్కడ నుంచి అర్జెంటుగా తీసుకెళ్ళాలి. రోజీ, నీ ఫ్యూచర్ ఏంటో మనకు తెలుసు కదా. ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఏమేమో చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఆగు విజయ్, చూడండి, ఐస్ క్రీమ్ విషయంలో మీరు చెప్పింది నిజం అవ్వచ్చు, కానీ నేను పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తానని చెప్పడం మాత్రం అబద్ధం. ఎందుకంటే నేను తొందరగా చనిపోబోతున్నాను. నీ ముఖం చూస్తుంటే నాకలా అనిపించటం లేదమ్మా. ఒకసారి నీ చేయి చూపించు. కుడి చేయి కాదమ్మా, ఎడమ చేయి చూపించు. నీ చేతిని చూస్తే నీ చావు మాత్రం ఇప్పట్లో లేదమ్మా. ఎక్కడో ఏదో నీకు తెలియకుండా ఏదో పొరపాటు జరిగింది. ఆ విషయము నీకు తెలియటం లేదు. అర్జెంటుగా ఈ మ్యాటర్ని ఫినిష్ చేయాలి, లేదంటే నేను ఫినిష్ అయ్యేలా ఉన్నాను. రోజీ,
ఇవి చెప్పిన మాటలు నువ్వే పట్టించుకోకు. మనం జ్యోతిష్యాన్ని కొంతవరకే నమ్మాలి, సైన్స్ని మనం పూర్తిగా నమ్మాలి. నీ కండిషన్ ఎలా ఉందో ఎంతో మంది డాక్టర్లు చెప్పారు కదా, అలాంటప్పుడు ఇలాంటివి ఏం నమ్మకూడదు. అది కాదమ్మా. మీరు కాసేపు ఆగండి. మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థమవుతుంది. డబ్బుల కోసమే కదా. ఇదిగోండి, ఈ డబ్బులు తీసుకొని అందరికీ నిజాలు మాత్రమే చెప్పండి. అంతేగాని డబ్బుల కోసం అబద్ధాలు చెప్పకండి. రోజీ, మనం ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉన్నామంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు అని చెప్తుంది ఈవిడ. ముందు మనం అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళిపోదాం పదా. రా. విధి ఈ అమ్మాయి జీవితంతో వింత నాటకం ఆడుతుంది. ఈ అమ్మాయికి తెలియకుండా ఈ అమ్మాయి చుట్టూ పద్మవ్యూహం నడుస్తుంది. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తుంది. మేడం, మీరాడుతున్న చదరంగంలో గుర్రం బందీ అయింది, కానీ తప్పించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కాన్సంట్రేషన్ పెట్టాల్సింది ఈ గుర్రం మీద కాదు, ఏనుగు మీద. ముందు ఈ ఏనుగుకి చెక్ పెట్టాలి. ఎందుకంటే ఈ గుర్రం సిద్ధు అయితే ఈ ఏనుగు లోకి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఏం చేద్దాం? ఆటలో కొంచెం టెంపో పెంచుదాం. ఈ లోకి ఇప్పుడు ఆటలోకి ఎంటర్ అయ్యాడు. ఇక మీద నేను ఆడబోయే చదరంగంలో బలయ్యేది ఈ లోకియే. అదిగో లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు మేడం. నేను ఆడబోయే గేమ్లో లోకికి చెక్ పెట్టాలి. ఈ మహాయజ్ఞంలో లోకి సమాధి కావాలి. తన కళ్ళల్లో రక్తపు పుష్పాలు రాలాలి. పద్మవ్యూహంలో పడ్డ అభిమన్యుడిలా గిలగిలా మంటూ కొట్టుకోవాలి. ఏం చేస్తారు మేడం? ఆ లోకి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. పద. మేడం, గ్లిజరిన్ మర్చిపోయారు. ఇవ్వు. అయ్యో, ఏంటో ఈ కర్మ. పద పద పద.
నమస్తే సార్. నమస్తే. ఏంటమ్మా సిద్ధు కోసం వచ్చారా? వెళ్ళండి, వెళ్ళి కలవండి. సిద్ధు 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 కన్ఫర్మ్ అయిపోయింది సిద్ధు, మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది. ఏమైంది నందిని? లోకి అని కన్ఫర్మ్ అయిపోయింది. నందిని, లోకి ఏంటి కన్ఫర్మ్ అవడం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్తాను సిద్ధు గారు. ఆ లోకి నందినిని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. అవును సిద్ధు గారు, రోజీగా నటిస్తున్న నందిని రూపాన్ని లోకి విపరీతంగా ప్రేమించేస్తున్నాడు. ఇప్పుడు నందినిని లోకి తన మనసులోంచి తీయలేకపోతున్నాడు సిద్ధు గారు. అతని అణువణువులోనూ నందినియే ఉంది. ప్రతి రక్తపు బొట్టు నందినినే స్మరిస్తోంది. రోసీ, ఎక్కడున్నావు రోసీ? నువ్వు నాకెప్పుడు కనిపిస్తావో అని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. నువ్వు కనిపించే వరకు నా మనసు నీకోసం ఎదురు చూస్తుంది. ఐ లవ్ యూ రోసీ, లవ్ యూ సో మచ్. ఇదిగోండి సిద్ధు గారు, ఇది లోకి పర్సనల్ డైరీ. తనకి తెలియకుండా దీన్ని మేమే తీసుకొచ్చాం. ఇందులో ఏం రాశాడో చదవండి. రోసీ, ఒకప్పుడు నువ్వనుకుని నీలా నటించడానికి వచ్చిన నీ ఫ్రెండ్ నందినిని ప్రేమించాను. కానీ నువ్వే నా అసలు రోజీవని తెలిసాక నేనెంత పెద్ద తప్పు చేశానో తెలిసింది. అందుకే నందినిని నా మనసులోంచి చెరిపేశాను. నందిని రోజీగా నటించింది, కానీ నందినియే రోజీ అనుకొని నేను ప్రేమించడం వల్ల తన రూపాన్ని నా గుండెలో నుంచి చెరపలేకపోతున్నాను.
డాక్టర్ సిద్ధు అనబడే ఈ ముద్దాయి హానికరమైన ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అది నిజమని రుజువయింది.